అందరికీ నమస్తే అండి. శ్రీను గంట్ల యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, హ్మ్, మీకొక విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆహ్, ఏంటంటే అది, నేను మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు గదా! నేనొక మూర్ఖుడిని అని. అయితే ఆహ్, ఈ ఈ ధ్యానం అనేది ఎలా వచ్చింది, ఏంటనేది మీకు చెప్తానమాట. అంటే నాకు ఎలా పరిచయం అయింది అలాగని. నేను కొంచెం చిన్నప్పటి నుంచి ఆహ్, కొద్దిగా ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే నేను పాత సినిమాలు ఎక్కువ చూసేవాడిననమాట. రామారావు గారివి, ఎన్టీఆర్‌వి, కాంతారావు గారివి. ఆహ్, ఇలాంటి సినిమాల్లోని కొంచెం ఋషులు, మునులు తపస్సులు చేయడం, అలాంటివన్నీ కొంచెం మాయలు, మంత్రాలు ఇలాంటివన్నీ కొంచెం ఆ సినిమాల్లో ఉండేవి. అవి కొంచెం ప్రభావితం చేశాయో ఏమో నాకైతే తెలీదు గానీ, ఆహ్, వాటి మీద కొంచెం ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్. అలాగే న్యూస్ పేపర్‌లో కూడాన ఒక్కొక్కసారి చదివేవాడిననమాట. ఏంటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క యోగి కొన్ని సంవత్సరాల నుంచి ఆహారం తీసుకోకుండా ఉన్నాడు. ఇంకొకళ్ళేమో ఆహ్, ప్రాణంతో ఉండగానే సమాధి చేసేయడాలు ఇలాంటివన్నీ కొద్దిగా వింటూ ఉండేవాడిని, చదువుతూ ఉండేవాడిని. దానివల్ల నాకు కొంచెం ఇంట్రెస్టు అన్ అంటే ఇంత అద్భుతమైందా ఇలాంటివన్నీ కొంచెం ఇంట్రెస్ట్ కలిగేదనమాట. కానీ ఎక్కడ చేయ ఎక్కడికెళ్ళాలి? ఎవరి దగ్గరికెళ్ళాలి? అసలు ధ్యానం అంటే ఏంటి? అంటే నాకొకటే తెలిసేది ఏంటంటే, ప్రాణాయామం ఎక్కువ మామూలుగా ఇలాగ పెట్టుకొని ముద్ర పెట్టుకొని ఉంటారు కదా! చిన్న ముద్ర పెట్టుకొని. ఆహ్, అది ఒక అదొక భంగిమ. మామూలుగా ఇప్పుడు చూస్తుంటాం కదా! మెడిటేషన్ చేస్తున్నట్టు ఇలాగన చిన్న ముద్ర పెట్టుకొని కళ్ళు మూసుకొని ఉంటాయి కదా! అదెప్పుడు అలాంటివి కనపడుతుండేవి. అయితే ఇలాంటి సందర్భాలు అంటే నేను ఇలా ఎ ఎలా ఎక్కడ చేయాలి? ఎవరి దగ్గరికెళ్ళాలి? అసలు ఇలాంటి వాటికి ఒక గురువు ప్రత్యేకించి ఉంటారు. ఆ గురువును అనుసరిస్తూ, ఆ గురువుని ఫాలో అవుతూ, గురువు చెప్పింది చేస్తూ చేయాలని ఇలాంటిదేం తెలీదు. అంటే మన భారతీయ గురు సంప్రదాయం గురించి నాకసలు ఏమీ ఐడియా లేదనమాట. అలాగే ఇంకొకటి మంత్రాలవి గూడా వినేటప్పుడు, ఏంటి మంత్రాలు ఇలా చెప్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏటి? ఆహ్, ఏంటి అర్థం అవ్వదు కదా! అన్నట్టుగా ఉంటూ ఉండేదనమాట. ఆహ్, అది ఒకటి. ఇలాగా అవు జరుగుతూ ఉన్న క్రమంలో నేను వైజాగ్‌లోనే కదా ఉంటున్నాను నేను ఇప్పుడు. ఆహ్, మా జయకృష్ణ గారని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అనమాట. ఆయన ఒక యోగా డే రోజు అదే ఫస్ట్ టైము మన యోగాని అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందనమాట. జూన్ 21, 2016 ఫస్ట్ ధ్యానం అంటూ మాకు జీవితంలో పరిచయం అయింది ఆ రోజనమాట. ఆయనేంటంటే ఒక పాంప్లెట్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. సుషుమ్న క్రియా యోగం అని. ఆ పాంప్లెట్‌లో ఉన్న విధంగా నేను, మా ఇద్దరు బాబులు వాళ్ళు అప్పుడు 2016 ఒకడికి 8 సంవత్సరాలు, ఒకడికేమో 5 సంవత్సరాలు. మే నేను అప్పటికి నా వయసు 38 సంవత్సరాలు. మేము ముగ్గురమే అంటే అందులో ఆ ఇన్‌స్ట్రక్షన్ ఎలా అయితే ఆ పాంప్లెట్‌లో ఉన్నది, ఆ కరపత్రంలో ఉన్నది చూసి, ఆ విధంగా మేము ముగ్గురమే ఒక 5 మినిట్స్ అంతసేపు చేశామనమాట. ఆ ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అవుతూను. ఫస్టు మెడిటేషన్ అనేది మాకు అలా పరిచయం అయిందనమాట. అయితే ఈ క్రమంలో కొన్ని రోజులు మామూలుగా చేయడం, తర్వాత మానేయడం, కొన్ని రోజులు చేయడం, మానేయడం ఇలా జరుగుతూ ఉండేదనమాట. ఒకరోజు మా జయకృష్ణ గారు షాప్‌కి రావడం జరిగింది. ఆయన ఇలా మామూలుగా మేము అప్పుడప్పుడు మెడిటేషన్ చేస్తున్నామండి అని చెప్పాననమాట. చెప్తే ఆయనన్నారు, ఆహ్, అప్పుడప్పుడు చేయడం, అప్పుడప్పుడు మానేయడం అలా కాదు. ఇది ఒక దీక్షలాగా. ఒక 49 రోజుల పాటు 49 రోజుల పాటు
49 నిమిషాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాలి. చేస్తే అసలు దాని విలువ ఏంటి, దాని శక్తి ఏంటి, దాని మహిమ ఏంటి, దాని గొప్పతనం ఏంటి తెలుస్తుంది అని ఆయన చెప్పారనమాట. అయితే నేను అనుకున్నాను, సరేలే అయితే ట్రై చేద్దాం అలాగని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. 49 రోజులు క్రమం తప్పకుండా ఎక్కడ మిస్ అవ్వకుండా క్యాంప్ వెళ్తే ఎవరైనా చుట్టాల ఇంటికి, బంధువుల ఇంటికి వెళ్ళామనుకోండి, నేను వాళ్ళకి నేను ఎర్లీ మార్నింగ్ అంటే 5కి లేచి చేసేవాడిని అనమాట. వాళ్ళకి చెప్పేవాడిని, నేను ఇలా ఓంకారం అది చెప్పుకుంటాను, మీరేమీ అదే డిస్టర్బ్ అవ్వకండి. అంటే సడన్గా మనం 5 గంటలకు లేచి ఓంకారాలు చెప్పేసామనుకోండి, వీడికి పిచ్చెక్కిందా ఏంటని అనుకుంటారు కదా. ఏంటి ఇలా చెప్పేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు వాళ్ళకి అర్థం కాదు కదా. నేను మాంత్రికులు ఏంటిది అంటారు, చేతబడులు గట్రా చేస్తున్నారు, సంథింగ్ అనుకుంటారు కదా. అదే ముందు వాళ్ళకి చెప్పామనుకోండి, ఆ విధంగా అనమాట. కొన్ని చోట్ల అలాంటి సందర్భాలు 2, 3 ఎదురయ్యాయి. ఏమో ఉంటాయి కదండి, ఫ్యామిలీ అన్నాక పండగలు అంటారు, పెళ్ళిళ్ళు అంటారు, అలా అనమాట. అలాంటి సందర్భాల్లో ఒకవేళ అలా మ్యాక్సిమం మొత్తానికి ఒకరోజు కూడా మిస్ అవ్వకుండా 49 డేస్, 49 రోజులు 49 నిమిషాల పాటు చేశానన్నమాట. చేసిన తర్వాత అనుకోకుండా, అంటే నాకు కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవన్నమాట. దగ్గు విపరీతంగా వచ్చేది. దగ్గు ప్లస్ చలికాలం వస్తే దగ్గు విపరీతంగా వచ్చేది. తర్వాత వచ్చేసి మామూలుగా సపోజు హెడ్ఏక్ ఉండేది, అది మరి మైగ్రేన్ తలనొప్పి ఏదో అంటారేమో నాకు తెలీదు. అది సపోజ్ నేను ఇలాగా బుర్ర ఉంచాను అనుకోండి, తలనొప్పి వచ్చేసేది అనమాట. అంటే అప్పుడప్పుడు జరుగుతులేదు, డైలీ ఉండేది కాదు ఆ తలనొప్పులు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మూలవ్యాధి కూడా నాకు ఉండేదన్నమాట. పైల్స్ వ్యాధి అంటారు కదా, అది కూడా ఉండేది. ఇలాంటివి అన్నీ కూడా 49 రోజులు మెడిటేషన్ చేసిన తర్వాత అవి బాధించడం, ఆ రోగం తాలూకా తీవ్రతలో బాధించడం తగ్గుముఖం పట్టాయి అన్నమాట. తగ్గుముఖం పట్టిన తర్వాత నాకు అనిపించింది, అరే ఇంత అద్భుతమైనటువంటి, అంటే 49 డేస్ చేస్తే ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఓన్లీ 49 రోజులకి ఎందుకు పరిమితం చేయాలి? ఇలాంటిది నేనేంటంటే అప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నాను అన్నమాట. సంవత్సరం పాటు 365 రోజులు ఒకరోజు కూడా మానకుండా చేయాలి అని ఒక నియమం పెట్టుకొని, సేమ్ ఇప్పటిలాగే 49 రోజులు ఎలాగైతే చేశానో అలాగే 365 రోజులు కూడా చేశానన్నమాట. సంవత్సరం పాటు ఎక్కడ బ్రేక్ లేకుండా. ఇంకా తర్వాత నుంచి ఇది నా జీవితంలో ఒక భాగం అయిపోయిందనమాట. అంటే నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను, లేదా అన్నం ఎలా తింటాను, అసలు శ్వాస తీసుకుంటాను కదా, ఇది నా జీవితానికి, నా శరీరానికి అవసరం కదా. అలాగే మెడిటేషన్ కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నాం అన్నమాట. ఈ మధ్యకాలంలో కొన్ని కారణాల వల్ల మహా అయితే ఇప్పటి వరకు, అంటే 10 సంవత్సరాలు, అంటే ఇంచుమించుగా 9, 8 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి. ఇప్పటి వరకు అన్ని రోజులు కలుపుకుంటే ఒక 30 డేస్, 35 డేస్ చేసి ఉండకపోవచ్చునేమో నేను అనుకుంటున్నాను. అయితే అసలు విషయానికి వద్దాం. నేను 2016కు ముందు నాకు ఏంటంటే, మనం అంటే మూర్ఖులం అయితే కాదు, కానీ కొంచెం మంచి చెడు అన్నీ తెలుసు. కొంచెం సాధు జంతువుల టైప్ అనమాట. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఏ దురలవాట్లు లేవు. ఏదైతే మనం పని చేస్తున్నామో, ఇల్లు పని అంతే, ఇలా అనమాట. ఈ జీవితం ఇలా కొనసాగుతుంటుంది అన్నమాట. అయితే 2016కు ముందు కూడా, అంతకుముందు నాకు బుక్స్ చదవడం అలవాటు అనమాట. నాకు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత బాగా అర్థమైన విషయం ఏంటంటే, నేను 2016కు ముందు, నేను మెడిటేషన్లోకి రాకముందు బుక్స్ చదివే అలవాటు ఉందని చెప్పాను కదా. ఇప్పుడు కూడా చదువుతూ ఉంటాను కదా, దాని గురించి కాదు. అప్పుడు మైండ్ పవర్ అలాగని యండమూరి వీరేంద్రనాథ్ బుక్లోని యాక్చువల్గా ఈ పాయింట్లు 10th క్లాస్లో కూడా ఉంటాయి. నేను అంత అబ్జర్వ్ చేయలేదు, అప్పుడు అంత చిన్న వయసు కదా, నేను అంత అబ్జర్వ్ నాకు ఎక్కలేదు.
నేను ఆ 'మైండ్ పవర్' బుక్‌లోని యండమూరి వీరేంద్రనాథ్ గారు రాశారనమాట. అందులోని ఒక పాయింట్ ఉంటదనమాట. నువ్వు కోపం పడినప్పుడు అంటే ఎవరి మీదన్నా ఉద్రేకంతో, కోపంతో అరిచినా, లేకపోతే ఆ ఫీల్‌తో ఉన్నా సరే, నీ నీ శరీరంలోని, నీ బ్రెయిన్‌లోని, నీ ఆరోగ్యానికి సంబంధించిన అంటే అవి అనారోగ్యం కలిగించేటువంటి రసాయనాలు ఊరుతాయి. అదే నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నీ ఆరోగ్యానికి ఉపకరించేవి, సహకరించేవి రిలీజ్ అవుతుంటాయి అని మామూలుగా చదివాననమాట పాయింట్. అరే! బాగుంది అలాగని చెప్పి అనుకున్నాను. దాన్ని నేను అమలు పెట్టడం కోసమని ట్రై చేస్తూ ఉండేవాడిననమాట ఇంటి దగ్గర. మనం బయటెప్పుడు కోప్పడం కదా! బయటోడు కోప్పడితే ఆడు ఇచ్చేస్తాడు ఎవడో ఒకడు కదా! అని ఇంట్లోనే అమాయకులు ఉంటారు కదా! వాళ్ళ మీద మన ప్రతాపాలు చూపిస్తూ ఉంటాం. నేను ట్రై చేస్తూ ఉండేవాడిననమాట. కానీ అసలు అంటే విషయం తెలుసు. అమ్మో! ఇలా జరిగితే ఇది ప్రమాదము, మనకే ప్రమాదము. మనం ఎంత కోప్పడుతూ ఉంటే మన శరీరం అంత ప్రమాదానికి గురవుతూ ఉంటదని తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించడానికి ట్రై చేస్తూ ఉండేవాడిని గానీ ఎమోషన్స్ అస్సలు కోపం అనేది కంట్రోల్ అయ్యేది కాదు. సరే అది ఎప్పుడు 2016కు ముందు. ఎప్పుడైతే 49 రోజులు, తర్వాత 365 రోజులు అలా చేస్తూ ఒక్కసారిగా జరిగిపోదండి. కొంతకాలం అలా చేసేసరికి ఆటోమేటిక్‌గా కోపం అనేది అలా తగ్గుముఖం పట్టేసిందండి. దానికి ఉదాహరణ చెప్తాను. మా పిల్లలు అప్పుడు 8 సంవత్సరాలు, 7 సంవత్సరాల్లో ఏదైనా చిన్న పిల్లలంటే తప్పు చేస్తారు కదండీ! ఒకసారైతే మా పెద్దబ్బాయిని ఇసిరేసాననమాట మంచం మీదకి. ఒక కోపమొచ్చి ఇసిరేసాను. ఆహ్, అంటే అలాగే చిన్నోడిని కూడాను ఒకసారి విపరీతంగా కొట్టాననమాట. చిత్రీ పనులు చిన్న పిల్లలంటే చిత్రీ పనులే చేస్తారు కదా! కాకపోతే నాకేంటంటే పర్ఫెక్ట్‌గా ఉండాలంటనమాట. అలా ఉండకపోతే దెబ్బలు పడతాయనమాట. చితక్కొట్టేసేవాడిననమాట ఇంట్లో భార్యని, పిల్లల్ని విపరీతంగా కొట్టేవాడిని. అంటే తప్పు చేస్తేనే, నేను ఊరికనే కొట్టడం కాదు. అలా నాకు భయమేస్తుండేదనమాట. నాకున్న కోపానికి వీళ్ళని నేను ఏం చేస్తానో ఏంటో, ఇంత దారుణంగా కొట్టేస్తున్నాను అనిపిస్తూ ఉండేదనమాట. అలాగా మెడిటేషన్ చేస్తున్న తర్వాత కొన్ని రోజులకి మనసు, మనసు శాంతించింది. అంటే ఒక్కొక్క ఎమోషన్‌ని కంట్రోల్ చేయగలిగే స్థితి ఏర్పడుతుందనమాట. నాకు అర్థమైందనమాట. అలాంటి అంటే విపరీతంగా ఇంట్లో వాళ్ళని కొట్టేసే మనస్తత్వం నుంచి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదైనా అన్నా సరే, సరే అంటే సరేలే అని నేను వాళ్ళకి మంచిగా విషయాన్ని అర్థం చేసుకునేలాగా చెప్పి, ఆ విధంగా అంటే ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే ధ్యానం చేయడం వలన మనసు గందరగోళానికి గురవ్వదు ఫస్ట్. మీకు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి, అస్సలు 100% అది దానిది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటదనమాట. గందరగోళం అన్నది సమస్య లేదనమాట. ఏ విషయం పైనైనా సరే, ఒకవేళ గందరగోళ పడినా జస్ట్ ఒక 5 మినిట్స్ ఆ సమయంలో అంతే. ఒకవేళ కోపం వచ్చినా నిజంగా ఒకవేళ గృహస్థాశ్రమంలో ఉన్నాము. ఒకవేళ ఏదైనా మామూలు చిన్నవి ఏదైనా జరిగినప్పుడు కోపం వచ్చినా సరే, అది బ్రెయిన్ తీసుకోదు. ఆ క్షణం వరకే. కోప్పడ్డామా, ఒకవేళ ఏదైనా దెబ్బలాడామా, గసిరామా, ఏది చేసినా సరే ఆ క్షణం జస్ట్ ఉంటది అంతేగాని బ్రెయిన్ తీసుకోదనమాట. ఎందుకంటే సంఘం ఏర్పరచుకోదు. అంటే సంఘం అంటే కలవడం అనమాట. ఆ కోపంతో పాటుగా కలిసి జర్నీ చేయదనమాట మనసు. డిటాచ్ చేసేస్తదనమాట. అది మెడిటేషన్ పవర్ అనమాట. అది బాగా గమనించాను నేను. నా జీవితంలో అదొక బాగా అంటే ఎప్పుడైతే మీకు కోపం లేదో ఆటోమేటిక్‌గా శాంతి. శాంతి ఉన్నదంటే ప్రేమ ఉంటది. ప్రేమ ఉంటే ఆనందం. అంతే కదండీ! ఇలా అనమాట. మొత్తం హ్యాపీ అనమాట. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు ఆనందం అంటే పూర్తిగా తెలిసిపోలేదు. కానీ ఆనందంగా హ్యాపీగా బతకడానికైతే ఒక రూట్ అయితే దొరికింది.
ఇంకా అసలైన ఆనందం అంటే అది ఆత్మానుభూతి, ఆత్మానుభవం పొందితే అప్పుడు అసలైన పరమానందం. నిజంగా దానికి చెప్పడానికే సరిపోదండి. అసలు చెప్పడానికి, వివరించడానికి అవకాశం ఏమి ఉండదు అది. కానీ ఇలా ఉంటుంది అని ఒక అవగాహన అయితే ఉంది. ఆత్మానుభూతి ఎలా ఉండొచ్చేమో అని అనుభూతి అంటే అనుకోవడానికైతే ఉంది కానీ మనకది అది గురువుల దయ. అది ఎప్పుడు అనుగ్రహం కలుగుతుందో అప్పుడే. అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బోలెడంత చెప్పొచ్చనమాట. అది ఒక జర్నీ, మహా జర్నీ నిజంగానే. అంత బాగా అంటే నా జీవితంలో. తర్వాత మనం ఫైనాన్షియల్‌గా కూడాను మనం ఇంకొకటి స్వామి వివేకానంద ఒకటి చెప్తారండి. నాకు పాయింట్ అది బాగా గుర్తనమాట. నేను దాన్ని బేస్ చేసుకునే మెయిన్ మెడిటేషన్‌లో ఇంకా పట్టుదలగా ముందుకెళ్ళడానికి అవకాశం. అంటే ఇంకొకటి నేను చేసేస్తాననంటే కాదండి. మనం చేసేస్తామంటే అవ్వదు. అది గురువుల అనుగ్రహం ఉంటేనే జరుగుతదనమాట. ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. ఏదైనా మనం నేనైతే సుషుమ్న క్రియాయోగంలో ఉన్నాను. ఎవరైనా కానీ ఆ గురువులు అనుగ్రహం ఉంటేనే అది సాధన చేయగలుగుతారు. అలాగని మన వంతు పాత్ర కూడా ఉండాలన్నమాట. మనం కూడా పాజిటివ్‌గా ఉంటూ మనం కూడా జాగ్రత్తగా సాధన కొనసాగిస్తూ ఉండాలన్నమాట. ఇది మెడిటేషన్‌కి సంబంధించిన కొన్ని అనుభవాలు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. తర్వాత ఇంకొక వీడియోలో మళ్ళా మాట్లాడుకుందాం. సరేనండి. థ్యాంక్ యూ. నమస్తే.